ఇక్కడ ఎలాంటి రెస్పాన్స్ అయితే లేదు. ఇక్కడ ఉదాహరణ కంపల్సరీ ఇక్కడ ఇస్తామని ఇక్కడికి అందరినీ రమ్మని జరిగింది. ఇప్పుడు అంటున్నారు వార్డ్ ఆఫీసులో ఉన్నారు మా వాళ్ళు, అక్కడికి వెళ్ళారండి. వార్డ్ ఆఫీసులో అయితే ఎవరు లేరు. ఇప్పుడు డిప్యూటీ కమిషనర్ గారు వార్డ్ ఆఫీస్కి బాబా అక్కడికి వెళ్ళాలి, అక్కడే చూసుకోండి మీరు అని చెప్పడం జరిగింది. ఇక్కడ అది విషయం. బిల్లు కట్టమని వచ్చిందా? బిల్లు కట్టమని వచ్చింది. బిల్లు వచ్చేసి నాకు సెకండ్ నాడు వచ్చింది. ఇవాళ 6th. నేను రాఘవేంద్ర కాలనీ, కుత్బుల్లాపురం రాఘవేంద్ర కాలనీ. పేరేం పేరు? సత్యనారాయణ, రవా సత్యనారాయణ. అందరు లైన్ నిలబడండి. అక్కడ రాజు జీరో కరెంటు బాధితులం. మా ఏరియాలో ఉన్నటువంటి 3 అంతస్తుల బిల్డింగ్ అన్లీగల్ అయినప్పటికీ కూడా వాళ్ళ 2 మీటర్లు ఫ్రీ వచ్చినాయి. మేము గుడిసెలు వేసుకుని రేకుల రూములు గుడిసెలు వేసుకుని గత 25 సంవత్సరాలు బట్టి ఆ గుడిసెల్లోనే ఇప్పుడు మా ఆర్థిక పరిస్థితి కూడా బాగోలేదు. అయినప్పటికీ ఆ గుడిసెల్లో ఉంటున్నా మాకు ఇప్పటికి జీరో బిల్లు కరెంట్ రాలేదు. మేము 1995 నుంచి కూడా ఆ గుడిసెల్లోనే నివసిస్తున్నాం. చుట్టుపక్కల అన్లీగల్ కన్స్ట్రక్షన్స్ అయ్యి వాళ్ళు పంచాయతీకి ట్యాక్స్ మేము కడుతున్నాం కానీ వాళ్ళు కడతం లేదు. అయినప్పటికీ వాళ్ళు ఈ యొక్క కుత్బుల్లాపూర్ మున్సిపాలిటీ వారు వాళ్ళకు ఫ్రీ కరెంట్ చేశారు, మా గుడిసెలను వదిలిపెట్టారు. కావున దయవుంచి అన్నిటికీ అర్హత ఉండి వైట్ రేషన్ కార్డు కలిగి ఉండి ఆధార్ కార్డు 1995 నుంచి ఉండి 2001 నుంచి మాకు ఆధార్ కార్డు ఉండి మరియు అన్ని అర్హతలు ఉన్నటువంటి వాళ్ళు మాకు ఈ గుడిసెలు ఉండటం వల్ల మాకు ఇవ్వటం లేదు. కావున యాస్మిన్ బేగం, మా ఏరియా 25 డివిజన్ రోడామేస్ నగర్, వల్లభాయ్ పటేల్ నగర్. అక్కడ చాలా మందికి ముస్లిమ్స్ కానీ హిందూస్ కానీ అందరికీ ఒక కరెంట్ బిల్లు మాఫ్ చేస్తానన్నారు. కొంతమందికి మాఫీ అయినాయి, కొంతమందికి మాఫీ కాలేదు. ప్రతిదీ వాళ్ళందరూ వచ్చి ఇక్కడ వచ్చి కుత్బుల్లాపూర్ ఆఫీస్కి వచ్చి చూపిస్తున్నారు కానీ వాళ్ళు రెస్పాన్స్ ఇస్తలేరు. ఎన్నిసార్లు తిరగాలి, ఎన్నిసార్లు ముసలాళ్ళు ఉన్నారు, వయసులు ఉన్నారు, కొంతమంది జాబ్కి వెళ్ళే వాళ్ళు ఉన్నారు. ప్రతిదీ మేము ఇక్కడికి వచ్చి చెప్తే మా జాబ్లు ఏం కావాలి, మా ఇంటి పనులు ఏం కావాలి, మా పిల్లలు ఏం కావాలి, అసలు స్కీమ్ తీసిన వాళ్ళు కూడా మాకు యాక్సెప్ట్ చేస్తలేరు. మా స్కీమ్ కూడా సక్సెస్ అవ్వట్లేదు. పనులు ఎంతమంది పనులు వదిలేసిరు, జాబ్లకి వెళ్ళి తీసేసిరు. మా జాబ్ వెళ్ళిపోతే మా పిల్లలకి ఎవరు చూసుకునే వాళ్ళు, మాకెవరు అసలు చేసి పెట్టేవాళ్ళు? మేము కష్టం చేసి బతకాలా లేకపోతే ఈ స్కీమ్ పట్టుకొని తిరగాలండి? మేము ఈ స్కీమ్ బట్టి ఎప్పటి వరకు తిరగాలి? ఇస్తే అందరికి ఇవ్వండి, లేకపోతే క్యాన్సిల్ చేయండి. రేవంత్ రెడ్డి గారు మీకు దండం అండి, మాకు ఈ స్కీమ్ వద్దు, మా జాబ్ మీ తర్వాత సక్కు సక్కేంద్ర సక్కు సక్కు బాయ్ 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 బాయేంద్ర బాడ్కవ్ బాయ్ బాయ్. గిరాకి వచ్చే టైం ఏంది? కస్టమర్లు వస్తున్నాడు, రేటు కలిపి గురి. కస్టమర్లు వస్తున్నారు కదా, మాత్రం పొగరు ఉంటది. మరి తగ్గించేద్దాం పొగర్ని. డబ్బులు కట్టేస్తావేంటి కొంప తీసి? లేదు, కస్టమర్లు ఆపేద్దాం. పదా మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం.